ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న బీఆర్ఎస్ నాయకులు ఇకనైనా అసత్యపు ప్రచారాలను మానుకోవాలని గుమ్మిడిదల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల మున్సిపల్ కేంద్రంలోని ఎంపీఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశాన్ని మండల పార్టీ అధ్యక్షుడు పుట్ట నరసింహరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పుట్ట నరసింహరావు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కానుకుంట రోడ్డుకు మోక్షం రాలేదని వారు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాటు శ్రీనివాస్ గౌడ్ కృషితో మంత్రులు దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో 8 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులు మంజూరు కావడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పెరుగుతుందని గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యాం లాంటి ఎన్నో ప్రాజెక్టులను నిర్మించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. బీఆర్ఎస్ నిర్మించిన కాళేశ్వరం కాదని అది కూలేశ్వరం అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్ రెడ్డిని, కాట శ్రీనివాస్ గౌడ్ను విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నాయకులకు లేదని అన్నారు. ఇకనైనా టీఆర్ఎస్ నాయకులు పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో వీరభద్ర స్వామి, ఆలయ చైర్మన్ మద్ది ప్రతాప్ రెడ్డి, కౌన్సిలర్ నరేందర్ రెడ్డి, నిర్మల గోపి గౌడ్, మాజీ ఎంపీటీసీలు గోవర్ధన్ గౌడ్, మద్ది వీరారెడ్డి, సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 2023లో మరి రాబోయే రోజులలో సరే కొన్ని అవకతవకలు జరిగినాయి, గెలుపోవడం సహజం, అది అంతా పక్కకు పెడతాం. 2028లో ఇట 5,000 ఓట్ల మెజార్టీతో ఖచ్చితంగా ఇస్తాం. ఎందుకంటే మీరు చేసే అక్రమాలను మేము తీయలేము. ఇప్పటి వరకు మాకేం పని లేదు. ఇప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఏం పని లేదు. మేము వెంబడి పడాలనుకుంటే సిఎస్ఆర్ ఫండ్లు తెచ్చి సొంతంగా మా నిధులు అని చెప్పుకోవడం మేము అట్లా చేసుకోవడం కాదు. సిఎస్ఆర్ ఫండ్లు తీసుకొచ్చి మీరు మా సొంత నిధులు పదే చెప్తా ఉన్నారు. అవన్నీ చూస్తున్నాం, అవన్నీ తీస్తాం తొందరలోనే. మరి కాటా శ్రీనివాస్ గౌడ్ కోసం మళ్ళీ ఈసారి మాట్లాడితే మాత్రం తగిన చర్యలు తీసుకునే ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి మీడియా మిత్రులుగా తెలియజేస్తున్నారు. కానుకుంటాను గుమ్మడాల నుంచి కానుకుంటా వరకు మా సొంత నిధులతో వేసామని పెద్ద టెంట్లు వేసి పెద్ద మైకులు పట్టుకొని చెప్పారు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చినాక కాటా శ్రీనివాస్ గారు ఇన్ఛార్జి గారు ఉండి దగ్గర తీసుకెళ్ళి మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఈరోజు రోడ్డు శాంక్షన్ చేస్తే మేమే చేసినామని మాట్లాడుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. రెండో విషయం బాగా గుర్తుపెట్టుకో, కాటా శ్రీనన్న గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. ఆయన గల్లీ నుండి ఢిల్లీ దాకా మేమే ఉన్నామని చెప్పుకుంటూ వచ్చింది. గ్రామ పంచాయతీలో సర్పంచ్గా ఉండి ఏమేం పనులు చేసారో మీ పత్రికా సోదరులకు అందరికీ తెలుసు. పొద్దున్న లేస్తే అవినీతి చేస్తూ ప్రతి కంపెనీ మీద తనకు ఇండస్ట్రీ ఉందని ఆ ఇండస్ట్రీలో సాల్వెంట్లు అనేది ఒక బిజినెస్ చేస్తూ దాన్ని 10 రూపాయలను రూపాయికి తెచ్చుకొని వ్యాపారం చేసుకుంటూ వాళ్ళకు నేనే కాబోయే ఎమ్మెల్యేనని చెప్పుకుంటూ ఎమ్మెల్యే కావాలని జనాలు చెప్పారు. జరిగినటువంటి ప్రెస్ మీట్లో టీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. వీళ్ళ స్థాయి ఏందో మర్చిపోయి మాట్లాడడం గిట్ట జరుగుతుంది. ఎందుకంటే ఓ నాయకుడు రేవంత్ రెడ్డి దాకా పోయి మాట్లాడుతుంది. ఒక్కసారి ఆలోచన చేసి మాట్లాడుకుంటే మంచిది. మీరు చేసే పనులేంది, మీ విధానం ఏందో ప్రజలకు తెలుసు, మా అందరికీ తెలుసు. కానీ ఒక నాయకుని మీద మాట్లాడేటప్పుడు అవగాహనతో మాట్లాడాలి. అవగాహన తప్పి మాట్లాడితే ఘోరంగా ఉంటుంది. ఈరోజు దానికి మామూలుగానే మేము ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంకొకసారి ఇలాంటివి ఏమైనా జరిగితే దానికి తగ్గట్టే మేము గిట్ట చెప్తాం. ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి గురించి ఒకటి మాట్లాడారు, మన మినిస్టర్ దామన్న గురించి మాట్లాడారు. ఆయనకు కావాల్సిందేంది? పనులు. గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్. ఈయన చెప్తే వచ్చేటి కావు నిధులు. రోడ్డు గురించి మాట్లాడిండు. రోడ్డు శాంక్షన్ అయ్యింది. పటంచెరు కాన్స్టిట్యున్సీలో 4 రోడ్లు శాంక్షన్ అయినాయి. దాంట్లో ఒకటి గుమ్మడిదల టు నూతన్కల్ వరకు అయింది. ఇది కాట సీనన్న గారు ఎంబడుండి మేమందరం అడగడం మూలాన దామన్న దగ్గరికి తీసుకెళ్ళి ఆయన ఖచ్చితంగా ఇవి కావాలంటే రోడ్లు పెట్టియడం జరిగింది. అవి శాంక్షన్ కావడం జరిగింది. దాని గురించి వీళ్ళు తొందర ఎందుకు పడుతున్నారు అంటే దెబ్బొచ్చాలు కొబ్బరికాయ కొడితే మేము చేయలే అనుకోగల అన్న ఉద్దేశంలో వాళ్ళు తొందర పడుతున్నారు. మున్సిపాలిటీలో మరియు మండలంలో పత్రికా ప్రెస్ మీట్ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన మండల అధ్యక్షుడు నరసింహరావు మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు
ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ మీద చాలా పెద్ద పెద్ద అభండాలు చేసింది. ముఖ్యంగా మాట్లాడుతుంటే కాళేశ్వరం మీద మాట్లాడేది. కాళేశ్వరం మీద మాట్లాడితే 2 సంవత్సరాలు అయింది కాళేశ్వరం కట్టి. నిజంగా అదే కాంగ్రెస్ పార్టీ కట్టింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇంచుమించు చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టు కట్టింది. శ్రీశైలం అనుకోండి, నాగార్జున సాగర్ అనుకోండి, ప్లస్ నిజాం సాగర్ అనుకోండి, సింగూరు డ్యామ్ అనుకోండి, గణపురం ఆనకట్ట అనుకోండి. నిజంగా 40-45 సంవత్సరాలు దానికి టైం పట్టింది. 40-45 సంవత్సరాలు ఇప్పుడు డ్యామ్స్ అట్లనే ఉన్నాయి. దాని మీద డంగు సున్నం అంటే ఎక్కడ డంగు సున్నంతో కాదు, డంగు సున్నం ఒక చిన్న పచ్చ కూడా లేవలేదు. కాళేశ్వరం 2 సంవత్సరాల కూలేశ్వరం అయిపోయింది. ఎందుకు కూలేశ్వరం అయితే కాళేశ్వరం కడితే అంటే కమిషన్లు ఎక్కువ తింటే కాళేశ్వరం అట్లా డమ్ అయిపోయింది. కమిషన్లు ఎక్కువ తిన్నారు కట్టినంతాన. ఆ డ్యామ్ ఏమన్నా కానీ ముందు నా పైసలు అయితే నా కమిషన్ అయితే నాకు రావాలని కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఇద్దరు మామలు అల్లుండు. నేను అంటుండు తెల్లందాకా నిద్రపోయి నిద్ర లేకుండా సంసారాలు ఖరాబ్ చేసుకున్న కాళేశ్వరం కట్టినామని చెప్పింది. కానీ కూలిన కాళేశ్వరంని ఈరోజు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ, అదే రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ నిన్న మొన్న పోయి చూసొచ్చి అదే కాళేశ్వరాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కట్టబోతున్నది. అదే కాంగ్రెస్ పార్టీ ఆ 3 ఏదైతే ఉన్నదో అవి డ్యామ్లు, ఆ బ్రిడ్జిలు ఏవైతే ఉన్నాయో మన పిల్లలు ఈరోజు రేవంత్ రెడ్డి గారి హయాంలో కట్టబోతుంది. అంత సిగ్గుదప్పిన పార్టీ మీ టీఆర్ఎస్ పార్టీ, అంత సిగ్గుదప్పిన పార్టీ నాయకులు మీ కేసీఆర్, మీ హరి ఉన్నారు, మంత్రులు మీరే ఉన్నారు, ముఖ్యమంత్రులు మీరే ఉన్నారు. పాపం ఇక్కడ కాన్పుట్ట కావచ్చు, వీరెడ్డిపల్లి కావచ్చు, రామరెడ్డిపల్లి కావచ్చు, నిజంగా అనంతారం కావచ్చు, ఎన్ని పూసలు కదిలిపోయినాయి 10 సంవత్సరాలు. 2-3 యాక్సిడెంట్లు అయినాయి, కాళ్ళు ఇరిగిపోయినాయి. మీకు సిగ్గు లేకుండా 10 సంవత్సరాలు ఇట్లా వండుకొని ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు ప్రపోజల్ పెడితే ఈరోజు మంది పెళ్లిలో మొగడు పానం చేసినప్పుడు మంది పెళ్లిలో మొగడు మీద పానం చేయడం కాదు. మీ గవర్నమెంట్లో నువ్వు చేస్తే నువ్వు గొప్పడో అవుతావు, మా దాంట్లో మేము చేస్తే నువ్వు ఎట్లా గొప్పడో అవుతావు. అక్కడ ఉన్న గ్రామ ప్రజలు